ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम्। ॐ महागणपतये नमः। ఈ విశాల విశ్వంలో భారతదేశం పుణ్యభూమిగా, యోగభూమిగా, తపోభూమిగా, కర్మభూమిగా ప్రసిద్ధికెక్కింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి అగుచుండునో అప్పుడప్పుడు నేను అవతరించుచుండును. ఎందరో ఋషులు, యోగులు, మహాత్ములు, భైరాగులు ఈ పవిత్ర భూమిపై జన్మించి మానవులకు కర్మ నుండి విముక్తిని కలిగింపచేసి జ్ఞానమార్గాన్ని చూపిస్తున్నారు. ఇటువంటి వారిలో పూజ్య సద్గురు శ్రీ 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 సాయికుమార్ బాబాగారు ఒకరు. వీరు శ్రీ సిరిడీ సాయిబాబా ప్రగాఢ భక్తులు. శ్రీ సిరిడీ సాయిబాబాని తమ ఆరాధ్య దైవముగా భావించి వారి సేవకే తమ జీవితాన్ని అర్పించారు. సంవత్సరంలో సికింద్రాబాదులో గల పద్మారావు నగర్లో డాక్టర్ సాయికుమార్ వ్యాధి నివారణ ఆశ్రమాన్ని స్థాపించి అందులో శ్రీ సిరిడీ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చిన్ననాటి నుండి అరణ్యాలే తమ నివాసస్థానంగా చేసుకున్న పూజ్య సద్గురు శ్రీ 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 సాయికుమార్ బాబాగారు చెట్ల యొక్క మహిమాన్వితమైన శక్తిని గుర్తించి మానవాళి దుఃఖ నివృత్తికి, కర్మదోషాల నుండి విముక్తికి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ హైవేలో సాయి గీత ఆశ్రమ్ని 1987లో స్థాపించారు. వారి నిర్విరామ కృషియే ఈ సాయి గీత ఆశ్రమ్. ఇది 400కు పైగల దివ్య వృక్షాల నిలయము. త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వృక్షాలను పూజించి విజయాన్ని సాధించారు. అలాగే ఈ కాలంలో చెట్ల పూజ, ధ్యానము, ప్రదక్షిణల ద్వారా అనేక లాభాలను పొందగలము. కారణం వృక్షము వేర్ల నుండి అధోలోకాలైన అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళం నుండి శక్తిని గ్రహించి కొమ్మల నుండి ఊర్ధ్వలోకాలైన భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, తపోలోకము, బ్రహ్మలోకము, సృజనలోకాల నుండి శక్తిని గ్రహించి తమలో దాచుకుని భక్తితో పూజించిన వారికి ఆ శక్తిని ధారపోస్తాయి. వృక్షము తమ సర్వస్వాన్ని అర్పించి ఏమీ ఆశించకుండా మానవుని అన్ని రకాలుగా రక్షిస్తుంది. సాయి గీత ఆశ్రమంలో ప్రతి చెట్టు ఒక విశేషతను కలిగి ఉంది. ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి వృక్షాలు, న్యాయమైన కోరికలు తీర్చే కల్ప వృక్షాలు, బాధలను తొలగించే భవ్య వృక్షాలు, జన్మ నక్షత్రానికి సంబంధించిన నక్షత్ర వృక్షాలు, ఆధ్యాత్మిక శక్తిని అందించే దైవీ వృక్షాల నిలయమే సాయి గీత ఆశ్రమ్. పూజ్య సద్గురు బాబాగారు చిన్ననాటి నుండి మహాత్ముల సందర్శనం కోసం పరితపించేవారు. మహాత్ముల సన్నిధిలో ఉంటూ సాధన చేసేవారు. ఆ చిన్నారి ఆంతర్యంలో దీనులను ఆదుకోవాలనే తపన ప్రస్ఫుటంగా గోచరించేది. 7 సంవత్సరాల వయసు నుండి రోగులను బాగుచేయుటకు ఎన్నో మైళ్ల దూరం నడుస్తూ ఓషధీ వేర్లను వెతికి తెచ్చి ఔషధం తయారుచేసి ఇచ్చేవారు. మానవ సేవయే మాధవ సేవ అన్నవారి సేవా ప్రవృత్తి దీనితోనే ప్రకటితమవుతుంది. మరోవైపు కర్మదోషాలతో బాధపడుతున్న భక్తులకు వారి దివ్య కృపతో దోషాల నుండి విముక్తిని ప్రసాదిస్తున్నారు. ఆయుర్వేద వైద్యులుగా ఎన్నో పరిశోధనలను చేసి శారీరక, మానసిక రుగ్మతలను తొలగిస్తున్నారు. ముఖ్యంగా తలనొప్పి, పార్శ్వపు నొప్పి, సైనసైటిస్, ఆస్తమా, చర్మ వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, కిడ్నీలో రాళ్లు, బీపీ, డయాబెటీస్ మరియు అన్ని రకాల నేత్ర వ్యాధులకు
ఉచితంగా చికిత్సలను అందిస్తున్నారు. 1967వ సంవత్సరం నుండి పూజ్య సద్గురు శ్రీ 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 సాయికుమార్ బాబా గారు తమ నూతన పరిశోధనా ఫలితమైన శ్వాసక్రియను రూపొందించారు. శ్వాస లేని జీవితమే లేదు. పుట్టినప్పటి నుండి మరణించే వరకు మానవుని మనుగడ శ్వాసపై ఆధారపడి ఉంది. శరీర ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి, ప్రశాంత జీవనానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 90% వ్యాధులు రాకుండా అరికెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సాయి శివ హరి ఓం. సాయి శివ హరి ఓం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తెలియచేశారు: యజ్ఞములచే దేవతలను తృప్తిపరచుము, ఆ దేవతలు మిమ్మల్ని వర్షాదులచే తృప్తి నొందించుదురుగాక. పరస్పరము తృప్తి నొందించుకొనుట వలన ఉత్తమ శ్రేయస్సును నొందగలరు. యజ్ఞం ఈనాటిది కాదు, సనాతనమైనది. యజ్ఞమే బ్రహ్మ, యజ్ఞమే విష్ణు, యజ్ఞమే మహేశ్వరుడు, యజ్ఞమే సకల దేవతలు. వేదమంత్రాలతో హోమగుండంలో సమర్పించిన వివిధ పూజా ద్రవ్యములను సమస్త దేవతలు స్వీకరించి ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేస్తారు. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. దానివల్ల ప్రకృతి సుభిక్షమై స్వచ్ఛమైన వాతావరణంతో పాటు దేశంలో జీవజంతువులు కూడా సుఖశాంతులతో జీవిస్తారు. కాని ఈ ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతి దేవతలను పూజించటం మూఢనమ్మకంగా, పురాతన పద్ధతిగా నెట్టివేస్తున్నాడు. అంతేకాదు, పరిశ్రమలు, కంపెనీల పేరిట స్వచ్ఛమైన ప్రాణవాయువును ప్రసాదించే పచ్చటి చెట్లను నరుకుతున్నారు, గుట్టలను పగలగొడుతున్నారు. తత్ఫలితంగా అకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో అతివృష్టితో జననష్టం, ధననష్టం కలుగుతోంటే మరికొన్ని ప్రాంతాలలో అనావృష్టితో భూకంపం, అగ్నిపర్వతాలు, తుఫాన్లు, సునామీల కారణం వల్ల జీవజంతువులు అలమటిస్తున్నాయి. ఇలా ఒకవైపు ప్రకృతి మాత కన్నెర్ర చేస్తోంటే మరోవైపు మానవుడు పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన దుష్టకర్మ ఫలితంగా ఈ జన్మలో క్రిమిదోషం, కీటక దోషం, పశుదోషం, పక్షిదోషం, నరదోషం మరియు పంచభూత దోషాలతో మానవుడు తాను స్వయంగా అల్లుకున్న వలలో చిక్కుకుపోయాడు. ఇదే కాకుండా కలిదోష ప్రభావం వల్ల అన్నదమ్ముల మధ్య, తండ్రి తనయుల మధ్య ఈ విధంగా ప్రతి ఇంట్లో అశాంతి, హింసలు, దౌర్జన్యాలు పెచ్చు పెరిగి అరాచకం వికృతంగా తాండవిస్తూ ఉంది. అయితే ఇటువంటి వివిధ రకాల దోషాల నుండి బయటపడాలంటే ఒక్కటే తరుణోపాయం. అది సర్వదోష నివారణ మహాయజ్ఞం. సత్సంకల్పంతో, దైవార్పిత భావంతో చేసే ప్రతి కార్యము యజ్ఞమే అవుతుంది. ఈ సర్వదోష నివారణ మహాయజ్ఞం ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి ఒక విశేషమైన యజ్ఞం. లోక కళ్యాణార్థమైన సర్వదోష నివారణ మహాయజ్ఞం నిర్వహించడానికి పూజ్య సద్గురు శ్రీ 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 సాయికుమార్ బాబా గారు సాయి గీత ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు.
వైద్యులుగా వ్యాధులను, కర్మయోగిగా దోషాలను తొలగించి సద్గురువుగా ఆధ్యాత్మిక మార్గంలో పయనింపచేస్తున్న వీరి ప్రేమ అపారమైనది. వీరి వాక్కు అమోఘమైనది. వీరి దివ్య సందేశం భక్తులకు అమృతధారలే. శ్వాస క్రియ. శ్వాసని మామూలుగా మనం తీసుకుంటూ ఉంటాం. శ్వాస తీసేది నిజంగా మనం కాదు, మన లోపల ఒక శక్తి ఉంది. అదే సోహం, హంస. అది గసాలంతనే ఉంటుంది, కానీ దాని పోలిక హంసలాగా ఉంటుంది. అది లోపల శ్వాస తీసుకుంటుంది, మనం శ్వాస తీసుకోం. మరి చక్రాలు బలమైన శక్తివంతం, అవి లోపల చాలా చక్కగా నడుస్తాయి, కదిలిస్తాయి, కదులుతాయి. శ్వాసక్రియ, చెట్టు, చక్రము, సూర్యుడు, జీవుడు. శ్వాసక్రియ చెట్టు. చెట్టు అలా ఉంది, సూర్యుడు చెట్టు మీద పడాలి. చెట్టు మీద పడ్డ తర్వాత ఆ కిరణం మన మీద పడాలి. సహస్ర చక్రం, ఆజ్ఞా చక్రం, విశుద్ధ చక్రం, అనాథ చక్రం, మణిపుర చక్రం, స్వాదిష్ట, మూలాధార చక్రం. ఈ చక్రాలని సులభంగా ఈ పువ్వుని ఎలా కదిలిస్తుందో సన్ఫ్లవర్ని ఆ ప్రకారంగా మీ చక్రాన్ని కదిలిస్తుంది. మీరు శ్రమ తీసుకుని అక్కర్లేదు. యోగాలు అంటారు, ధ్యానాలు అంటారు, జపం అంటారు, ఎంతో చేయాలంటలేదు. సూర్యునిలో చక్రాలు కదిలించే మహాశక్తి ఉంది. మీకు చెట్టు దొరకనప్పుడు సూర్యుడే మీకు చాలు, చక్కగా జీవశక్తిని పొందవచ్చు. తర్వాత ఈ వ్యాధి, ఇప్పుడు చక్రాలు ఉన్నాయి, విశుద్ధ గొంతుకు సంబంధించిన వ్యాధులు. ఆజ్ఞా చక్రం కళ్ళకి, చెవులకి, అన్నిటికీ సంబంధించిన చక్రం ఉంది. చక్రాన్ని జాగ్రత్త చేసుకుంటే, సూర్యునితో సంబంధం పెట్టుకుంటే మనకు జబ్బులు ఉండనే ఉండవు, ఉన్నాయని వెళ్ళిపోతాయి. ఒక్కటి ఉండదు. సూర్యుని మర్చిపోయాం. సూర్య నమస్కారం అన్నారు, సూర్య తాటకం అన్నారు, అంతర తాటకం అన్నారు, దూర తాటకం అనుకున్నారు పెద్దవాళ్ళు. కానీ మన వాళ్ళంతా మర్చిపోయారు. మర్చిపోయి తెచ్చుకున్నారు జబ్బులని. ఇప్పుడు ఎక్కడ చూస్తే బీపీ, షుగరు, హార్ట్ అటాక్స్. 40 ఏళ్ళ పిల్లలకి హార్ట్ అటాక్. ఇప్పుడు కంప్యూటర్లో పనిచేసేవాడు, ఈ కాలంలో ఉన్నవాడు 40 ఏళ్ళు, 40, 35 ఏళ్ళకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే దీన్ని మనం వదలకుండా చూస్తే ఎలా పీల్చుకోవాలి గాలిని, అది ముందు చూడండి. మీరు గాలిని ఎలా పీల్చుకోవాలి? నోటితో గాలి పీల్చుకోవాలి, చెట్టు దగ్గర ఉండాలి, పీల్చుకొని లోపలికి వస్తే ఉంచుకోవాలి. దాని తర్వాత తీసివేయాలి. ఎలా ఉండాలి? చెట్టు కొమ్మల దగ్గర నిలబడాలి. చెట్టు దగ్గర ఉండకూడదు, చెట్టు కొమ్మల దగ్గర నిలబడాలి. నిలబడి ఈ గాలిని పీల్చుకోవాలి. ఆజ్ఞా చక్రాన్ని కదిలియాలి, లేక మూలాధారం చక్రం నుంచి మొదలు పెట్టాలి. అది మీ ఇష్టం. కాళ్ళ నుంచి, మోకాళ్ళ నుంచి పొత్తి కడుపు వరకు తీసుకురావాలి. మళ్ళీ తిరగాలి కూడా. ఇలా తీసుకోవాలి, వదలాలి చక్కగా. 5 నిమిషాల్లో మీ చక్రాలు అన్నీ కదిలిపోతాయి. అన్ని చక్రాలు ఒకేసారి పనిచేయవు. ఏ చక్రం పనిచేయాలనో చేస్తుంది. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం, అనాథ చక్రం, విశుద్ధ చక్రం. ఆజ్ఞా చక్రం బలమైంది. ఆజ్ఞా చక్రం చాలా బలమైంది, శక్తివంతమైంది. ఇది మన చేతిలో కీలుబొమ్మ. చక్రాలు నడుస్తే, చక్రాలు నడకపోతే మన చేతిలో యముని బొమ్మ. ఎప్పుడు చూసినా యముని బొమ్మ కనబడుతూనే ఉంటుంది. శ్వాసని గుంజుకోవాలి. వయసు పెద్దున్న వాళ్ళు పెద్ద చెట్ల దగ్గరికి వెళ్ళాలి. చిన్న చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు రెస్పాన్స్ ఇవ్వదు, నవ్వే శుద్ధ. ఏ పిల్లగానితో ఏం పని, ఈ చిన్న పిల్లడు వచ్చిందని నిలగొట్టేస్తుంది, చాలా గాలిని ఇవ్వదు. చెట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే విషవాయుని తీసుకొని ప్రాణవాయువు ఇస్తుంది. అట్లే నీ కర్మదోషాన్ని తీసివేస్తుంది, నీ చక్రాన్ని సులభంగా కదిలిస్తుంది. హై టెక్నిక్ ఇది.
సులభంగా మీ చక్రం కలుగుతుంది. అనాథ చక్రం అయితే హార్ట్ వ్యాధి లేదు, లంగ్స్ వ్యాధి లేదు. అగ్ని చక్రం మణిపుర కదిలితే స్టమక్ ప్రాబ్లం ఉండదు. చక్రాల్ని కదిలించండి, సరిగ్గా నిద్రపోండి, సరిగ్గా తినండి. గాడిదలకు తెలుసు, గుర్రాలకు తెలుసు, జింకలకు తెలుసు, మేకలకు తెలుసు ఏమి తినాలి. దేవుడు ఏది చెప్పిండో అదే తింటుంది. కానీ మనిషి మాత్రం అన్నీ తింటాడు. కుక్కలై, నక్కలై, పిల్లులై అన్నీ బిక్క తింటాడు. ఒక్కడు కూడా విడిచిపెట్టాడు. అందుకనే ఇది వ్యాధిగ్రస్తుడు. ఆకాశం ఎగరే పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు, ధనవంతుడు అవుతున్నాడు, కోటీశ్వరుడు అంటున్నాడు. కానీ ఒక్కని ఆయుష్యాన్ని పెరుగుతుందా? 100 కాకుండా 100 బతికేది 100, 120, 130, 140 ఎవరైనా బతుకున్నారా? ఎవరు బతికేది? రాజా లేదు, మహారాజా లేదు. మహాత్ములు కొంతమంది బతుకుతారు వాళ్ళ యోగ శక్తి వల్ల. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంది ఆలోచించండి. ఏమన్నా గొప్ప కార్యం చేశామా? మనలో ఉన్న లోపాలని ఖండించామా? భయపడండి మీ శరీరం గురించి, భయపడండి అధర్మం గురించి. నష్టం చేయకండి, చెట్లను కొట్టకండి, గుట్టను తవ్వకండి, బోరింగ్ లేకండి, చెట్లను నరికివేయకండి, అధర్మం చుట్టూ తిరగకండి. అదొక్క సాయం జరిగితే మీరు బాగుంటుంది. మనిషి తృప్తి లేడు, ఎక్కడ కూడా మనిషికి తృప్తి లేదు. ఏదో చేస్తూనే ఉంటాడు. ఎంత చేసినా వాడు 100 ఏళ్ళే బతున్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. 100 ఏళ్ళే బతున్నాడు. కుక్క నక్క పిల్లిని తిన్నాక కూడా 120 అన్న కావాలి కదనయ్య. 120 ఇస్తలేడు దేవుడు. మరి పెద్ద లక్పతి కరోడపతి అయిపోయి ప్రపంచాన్ని ఎదిరించిన వాడు కనీసం 130 బతకాలి. ఆకాశం అందుకున్నాడు, 150 బతకాలి. వాడు బ్రతుకులేనే లేదు. ఇదంతా మోసము, దగ. కాబట్టి చేతనేనంత వరకు భారతదేశంలో పుట్టిన తర్వాత చెట్లు నరకకుండా, తల్లిదండ్రిని వేరు చేయకుండా ఉంటే చాలు. ఎవడు మాంతాడు? రోడ్లు వేయడం మానాలి. తల్లికి తండ్రికి సంబంధం అయిపోయింది. తల్లి తండ్రితో మాట్లాడలేదు, తల్లి తండ్రితో మాట్లాడలేదు. అబ్నార్మల్. పంచభూతాలు అబ్నార్మల్. మనిషి మాట్లాడితే అబ్నార్మల్. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినప్పుడు మనిషి అబ్నార్మల్. భార్య ఏమండి నేను ఒక విషయం చెప్తున్నా ఏంటంటే ఇక్కడ ఒక మాట్లాడుతుంటారు, ఆ విషయం ఏందో తెలియదు. సాయంత్రం దొంగలు వస్తారంట, ఫోన్ చేసిందంటే వినిపించుకోడు. హలో 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 అంటాడు. వచ్చేది ఉంది ఫోన్లో. కాబట్టి దొంగలు వచ్చిండ్రు, దోసుకపోయినరు, అయ్యే వెళ్ళింటికి ఏం మాటలు వినలేదు. సెల్ ఫోన్ ఒక శత్రులాగా అయిపోయింది. మీకు తెలిసే విషయం. 1964 నుండి అనగా గత 43 సంవత్సరాలుగా ప్రతి డిసెంబర్ ఆఖరు ఆదివారము పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు ఈ మహాయజ్ఞం చేస్తున్నారు. కలిదోష నివారణకు మరియు ప్రకృతి శాంతి కొరకు నిర్వహించే ఈ మహాయజ్ఞంలో ముఖ్య కార్యక్రమము అసంఖ్యాక భక్తులచే సామూహిక ప్రార్థన చేయించి ఆ తరువాత ఆసన్నమయ్యే అమృత ఘడియలో మనకున్న దోషాలు, కర్మలు పటాపంచలు కావటానికి కొబ్బరికాయలు కొట్టిస్తారు. ప్రకృతిలో లభించే ఫలములలో కొబ్బరికాయకు ఒక విశిష్టత ఉంది. ఏ పూజ చేసినా, ఏ వ్రతమాచరించినా, ఏ శుభకార్యం తలపెట్టినా కొబ్బరికాయను ఉపయోగించటం ఒక సంప్రదాయం, మంగళదాయకం. అలాగే గృహప్రవేశానికి, యంత్రపూజ, వాహన పూజలు చేసే సమయంలో కూడా ఏ దుష్టశక్తి ప్రభావం అడ్డగించకుండా కొబ్బరికాయను పగలగొడతాము. అలాగే మన కర్మదోషాలు పటాపంచలు కావటానికి మనసారా ప్రార్థిస్తూ కొబ్బరికాయను పగులగొట్టాలని పూజ్య సద్గురు శ్రీ 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 సాయి కుమార్ బాబా గారు తెలియచేస్తారు. దత్తారూప సాయిబాబా మీకు వందనములు. సూర్య భగవానుడా, ప్రపంచానికి వెలుగుని ప్రసాదించినట్లుగా సర్వదోష నివారణకి తల మీదకి 3 సార్లు తిప్పాలి. తర్వాత ప్రార్థన చేసుకోండి. ప్రకృతి మాత,
ఓం శాంతి శాంతి ఓం శాంతి. అంతేకాకుండా మన పాప భారాన్ని మోసే భూమాతను పవిత్రమైన కొబ్బరి నీళ్లతో అభిషేకించి శాంతపరిచినట్లవుతుంది. కర్మను దాటడానికి పరిపూర్ణమైన విశ్వాసమే ఒక ఆయుధం. ఇంత దివ్యంగా, భవ్యంగా, సవ్యంగా జరిగినటువంటి ఈ సర్వదోష నివారణ మహాయజ్ఞం ముక్కోటి దేవతలకు ఇచ్చిన మంగళహారతితో ముగిసింది. 49వ సర్వదోష నివారణ మహాయజ్ఞం ఈ సంవత్సరం డిసెంబర్ 29 ఆఖరు ఆదివారం నాడు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. సంవత్సరాల నుంచి వస్తున్నానమ్మా నేను. అయితే ఇక్కడ మానసికంగా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చాలా చెట్లు ఉంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిదనే ఉద్దేశంతో బాబా గారిని దర్శించుకోవచ్చని ప్రతి ఇయర్లీ వస్తానమ్మా. I am Dr. Jagdish Singh. I am coming to this place for the last 30 years. I had innumerable experiences through Babaji, and he has helped me in all the way, solving my problems each and every time. And there is no end of his kripa. డాక్టర్ ఎంఎస్ శ్రీనివాసరావు. నేను బాబాకి ఎట్లా అంటే ఇప్పుడే కాదు, సంవత్సరాల నుంచి ఇక్కడ ఆశ్రమంకి వస్తూ ఉన్నాను. నేను యాజ్ ఎ డాక్టర్గా ఒక ఎండి చేసిన తర్వాత ఎన్నో కేసెస్ ఎట్లా అంటే మెడికల్గా ట్రీట్ కాని కేసెస్ని ఇక్కడ బాబా గారి దగ్గర వచ్చిన తర్వాత మందుతో సహా ఎట్లా అంటే దవా और दुआ से कम होता అనేది ఆ విధంగా ఏదో అంటారు, ఆ విధంగా క్రానిక్ నాన్ ట్రీటబుల్ కేసెస్ ఇక్కడ నయం కావడం జరిగింది.